గారు 1 మినిట్ జగదీష్ గారు బీఆర్ఎస్ నాయకులు విద్యగిరి నారాయణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడు. నారాయణ గారు ఏంటి సార్ ఇప్పుడు ఒక ఎంపీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ గారు ఒక కార్యక్రమంలో ఒక సందర్భంలో మరొక నూలుమాల వేశారు. దాన్ని మీరు ఫోటో పెట్టేసి కళ్యాణ్ లక్ష్మి అని చెప్పి ఒక మహిళా మంత్రిని అవమానించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మొదట ఈ చర్చల వేదికలో పాల్గొన్నటువంటి మిత్రులకి, మీకు న్యూస్ 36 యాజమాన్యానికి అందరికి వందనాలు. మీకు కూడా చెప్పండి. ఎంపీ గారు ఆ జరిగినటువంటి సంఘటన అంటే ఎవరో చేసినటువంటి ట్రోల్ చేసినటువంటి పేరుతోని కేటీఆర్ పైన దాడియడం అనేది, ఇంకొక కుటుంబాన్ని రోడ్డు పైన వేయడం అనేది ఇది సమంజసమైంది కాదు. ఇప్పుడు ట్రోల్ చేసిన వ్యక్తి ఇప్పుడు దర్యాప్తు సంస్థలు మీ చేతులు ఉన్నాయి, మీరు అధికారులు ఉన్నారు. మీరు దర్యాప్తు జరిపి ఎవరైతే దాన్ని ట్రోల్ చేశారో ఆ వ్యక్తిని పట్టుకొని ఆయన పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించారు. ఆ ట్రోల్ చేసిన వ్యక్తి డిపిలో కేటీఆర్ బొమ్మ ఉన్నా, కేసీఆర్ బొమ్మ ఉన్నా, ఉదాహరణకు నేను రేవంత్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని డిపిలో పెట్టుకొని అనేక ఆరోపణలు చేస్తా, దానికి బాధ్యత నేను అవుతారా, రేవంత్ రెడ్డి గారు అవుతారా? అంటే ఒక చిన్న సంఘటన తీసుకొని రేవంత్ రెడ్డి గారు ప్రోద్బలంతో, అంటే రేవంత్ రెడ్డి గారే కొండ సురేఖ గారితో మాట్లాడించాలని చెప్పి మేము ప్రజలంతా భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము అంతా డైవర్షన్ పాలిటిక్స్ వైపు వెళ్తుంది. గతంలో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా వస్తున్నటువంటి వ్యతిరేకతని కప్పపూచుకోవడం కోసం హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రాలో పేదల ఇల్లు కూల్చడం వల్ల దానిలో వచ్చిన వ్యతిరేకతను మార్చడం కోసమే, డైవర్ట్ చేయడం కోసమే ఇవాళ సమంత పైన వివాదం చేశారు. ఇవాళ ఇది కూడా పెద్ద వివాదంగా మారింది. అంటే కేవలం వీళ్ళు పని కట్టుకొని, అంటే ఉన్నటువంటి అసలైన పని ప్రజలకు ఇచ్చేటువంటి హామీలను అమలు చేయకుండా అనేక ఇట్లాంటి కార్యక్రమాలు పాల్గొంటే సరైనది కాదు. ఇవాళ రఘునందన్ గారు ఎంపీ గారు ఆ జరిగినటువంటి ఆనాటి కార్యక్రమం సంబంధించినది, అది ఎవరైనా కానీ అది హర్షించారు. అది మామూలు జరిగినటువంటి విషయం. అది అంతటితోనూ హరీష్ రావు గారు స్పందించారు. హరీష్ రావు స్పందించి జరిగిన పొరపాటు చింతిస్తున్నారని చెప్పారు. ఇంకేముంది, వదులుకుంటూ అయిపోయింది కదా. మరి కేటీఆర్ పైన ఉన్నటువంటి కసితోని ఇంకొక కుటుంబాన్ని రోడ్డున పడేయడం అనేది, నాగార్జునగర్ కుటుంబం పైన, నాగార్జున కొడుకు పైన, సమంత పైన, రఘుల్ ప్రీత్ పైన, వీళ్ళందరినీ కూడా వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ భంగం కలిగించామనేది ఇది సరైనది కాదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కొండ సురేఖను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే అంటున్నానంటే, గతంలో రాహుల్ గాంధీ గారు మోడీ గారిని పట్టుకొని ఒక మాట అన్నారు. ఒక మాట అన్నందుకు మోదీలంతా కుటుంబాంతో ఒకటి అన్నందుకు ఆయన ఎంపీ పని నుంచి తొలగించేసి 2 సంవత్సరాలు జైలు పడేంత శిక్ష పడేంతటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ ఎందుకు మీ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి కొండ సురేఖ గారు ఇలా తెలుగు 2 రాష్ట్రాలు ఇబ్బంది పడేటువంటి ఇలా ఒక సమస్య పైన ఇంత ఇండస్ట్రీ, సినీ ఇండస్ట్రీ అంతా కూడా బగ్గున లేచిందంటే ఇంతకాలం ఎప్పుడు ఇలాంటి సంఘటన జరిగింది. ఇప్పటికైనా ఆమెను బర్తరఫ్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఆమె మనస్తాపానికి, ఆమె ఆవేదనకు కారణం చెప్పుకుంటూ ఆమె మాట్లాడింది. ఎట్ ద సేమ్ టైం నా వ్యాఖ్యలను నేను వెనక్కి తీసుకుంటున్నానని కూడా చెప్పారు. సో దీంట్లో మరొకసారి కేటీఆర్ మరి పరువు నష్టం కింద దావా వేయడం కావచ్చు, అంటే కేసు వేయడం, దీన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆమె చెప్పింది కదా, ఒక మహిళా మంత్రిగా నేను ఉద్వేగానికి లోనయ్యాను, ఆవేశంలో మాట్లాడాను, ఇక సమంత మరొక మహిళ సమంత కూడా బాధపడుతుంది, నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పారు కదా. ఎందుకని మరొకసారి మీరు ఆవేశంలో నేను చంపేసిన సారీ అంటే ఎలా తట్టుకోగలం? ఏ కుటుంబాన్ని ఎలా తట్టుకుంటది? ఒకవేళ కేటీఆర్ గారి పైన మీకు రాజకీయంగా విభేదాలు ఉంటే, ఆయన పైన మీకు అక్కసు ఉంటే, మీరు ఆయన రాజకీయంగా దాడి చేయండి. మీరు అంతా ఆయన ఎంత విమర్శించండి, ఆయన టార్గెట్ చేసుకోండి. ఎందుకు నారాయణ గారు అసలు కేటీఆర్ గారికి కొండా సురేఖ గారికి ఎందుకు అంత వారి మధ్య? ఈమె ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కదా, ఎమ్మెల్యేగా కూడా చేశారు కదా, ఎందుకు వారిద్దరి మధ్య? కొండ సురేఖ గారు కేటీఆర్ గారండి, కేటీఆర్ కాదండి. దీని వెనకాల సూత్రధారి రేవంత్ రెడ్డి గారే. మేమేమంటాం అంటే, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఓర్చుకొని రావద్దన్నటువంటి కోరుకున్నటువంటి నారాయణ గారు ఆయన రేవంత్ రెడ్డి గారు ఎందుకండి ఒక మంత్రితోని మహిళల విషయంలో ఆయన ఎందుకు ఇట్లాంటి కామెంట్ చేయమంటే? ఆయన కోరికే ఏదే ఉంటుంది, ప్రభుత్వానికి ఇది కొంచెం ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితే కదా. ఈ విషయంలో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ముందుకొచ్చి చెప్పాడు కదా, ఈ వివాదం సద్దుమణిగిపోవాలి, పార్టీలో దీని పట్ల ఎవరు మాట్లాడాలి, వాళ్ళు దిద్దుబాటు చర్యలు చేపట్టారు కదా. దీంట్లో రేవంత్ రెడ్డి
మహేష్ కుమార్ గౌడ్ గారు బాధ్యతాయుతంగా దీన్ని సర్దుమని అని చెప్పి కోరుకున్నారు. ఉమ్, ఇవాళ ఈ ప్రభుత్వానికి నాయకత్వం ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదు? ఉమ్, ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి సురేఖ గారు కానీ లేకపోతే సీతక్క గారు ఇద్దరే మహిళల సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి మహిళలు కాదా? తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి మహిళలు కదా? అంటే మీకు ఆత్మ గౌరవం ఉన్నట్టు ఇతర మహిళల గౌరవం ఉంటుంది కదా? వాళ్ళ పని దాడి పని మీ ఇప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ జీవన విధానం కోసం ఒక వృత్తిని ఎంచుకుంటారండి. మీరు రాజకీయ వృత్తిలో మనం ఉన్నాం, వాళ్ళు సినీ పరిశ్రమ వృత్తిలో ఉన్నారు. ఇంకొక వృత్తిని అగౌరవపరచడం ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహిళలంతా ఇదో రకంగానే చూపించేటువంటి ప్రయత్నం అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా అనుకుంటే ఆమెను వెంటనే బహిష్కరణ చేయాలి. భలే ఉన్నారు మీరు నారాయణ గారు. రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? ఆమె ఒక మహిళా మంత్రిగా ఆమె ఆవేదనతో మాట్లాడింది. అప్పుడున్న పొజిషన్లో ఆమె మాట్లాడింది. దానికి ముఖ్యమంత్రి గారికి మీరు ఎట్లా ముడిపెడతారు? ముఖ్యమంత్రి గారికి ముడిపెట్టడం అంటే సార్, ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా వస్తున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. నారాయణ గారు మీరు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు అమలు చేయలేని ఎన్నో ఇంకా మీరు ఇచ్చిన హామీలు ఉన్న పెండింగ్లో డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, దళితులకు 3 ఎకరాలు కావచ్చు, ఇంకా దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్న అంశం కావచ్చు, మరి నిరుద్యోగులకు కూడా మీరు కూడా పింఛన్ లాంటిది ఇస్తున్నారు. ఇవన్నీ మీరు కూడా చేయలేకపోయారు. ఎందుకంటే ప్రభుత్వం ఎలక్షన్లలో చెప్పిన ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఎక్కడ కూడా అమలు చేయడం సాధ్యం కాదు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడి మరి 10వ నెల ఇప్పుడు 10వ నెల నడుస్తోంది. అప్పటికి కూడా మరి 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మరి 6 గ్యారెంటీలలో ముఖ్యమైనది రైతు రుణమాఫీ చేశారు. మీరు ₹1,00,000 రుణమాఫీకి 25,000 అని చెప్పి 4-5 ఏళ్ళు చేశారు. మరి మీరు చేసిన ₹1,00,000 రుణమాఫీ విషయంలో వడ్డీలు పెరిగి మీరు చేసిన మాఫీ రైతులకు అందుబాటులోకి రాలేదు. సో రాజకీయంగా మాటలు వేరుంటుంది, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు 7 లక్షల కోట్ల అప్పులు చేసి మరి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఇలాంటి సందర్భంలో మరి ఈ రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఉండే, కానీ ఇప్పుడు అప్పులకే మరి ఆదాయం సరిపోతుంది వాటి వడ్డీలకే. సో దీంట్లో మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు ఉందని మీరు అనుకుంటున్నారా? గతంలో వాళ్ళు కేసీఆర్ గారు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టాలని చెప్పిండ్రు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి మూసినది పక్కన ఉన్న పేదలలో షిఫ్ట్ చేయడం కోసం 14,000 డబుల్ బెడ్ ఇళ్లలో షిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి? ఈయన కట్టలే కదా. 5 పథకాలు అమలు చేసామని చెప్తున్నారు. ఒక్క పథకం కూడా సరిగా అమలు కాలేదు. రైతుల రుణమాఫీ అనేది 2 లక్షల వరకు రుణమాఫీ జరగలేదు. 2 లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ కట్టిన వాళ్ళకి ఇస్తామని చెప్పారు. మీరు కట్టండి, మేము తెల్లారి ఇస్తామని సీఎం గారు చెప్తారు. మీరు ఇప్పుడే కట్టకండి, మేము మార్గదర్శనం ఇచ్చినంత కట్టండి అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తారు. ఇప్పటికి సార్ 40% మంది రైతులకి రుణమాఫీ జరిగింది. ఇక పైగా వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలలో ప్రతి ఏటా రైతులకు ఎకరానికి 15 ఇస్తామని రైతు భరోసా ఇస్తామన్నారు, ఇవ్వలే. వ్యవసాయ కులకు 12 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వరి పంట క్వింటాలకు 5,000 బోనస్ అన్నారు, ఇవ్వలేదు. ప్రతి కుటుంబానికి 2,000 యూనిట్లు నామమాత్రంగానే నడుస్తా ఉన్నది. ఇంద్రం ఇల్లు అన్నారు సార్, ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇస్తామన్నారు. ఉద్యమకారులకు 250 చదరపు గదులు ఇంటి స్థలం ఇస్తామన్నారు. ఇక్కడ అమలైంది సార్. ప్రతి నెల 2,000 మహిళలకు వృత్తి ఇస్తామన్నారు. ఒక్క మహిళలకు ఉచిత బస్సు అనేది దాంట్లో సగం బస్సు తగ్గించి ఉన్న బస్సులలో డీజిల్ కొట్టి నడిపిస్తున్నారు. విద్యార్థులకు 5 లక్షల భరోసా అన్నారు. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. ప్రతి నెల 4,000 పింఛన్ అన్నారు. ఇక్కడ మరేంటి సార్ ఏదమ్మ జరిగింది? ఓకే నారాయణ గారు మీరు చెప్తున్నారు. మీరు చెప్తున్నారు ఓకే వాళ్ళకి సంబంధించిన 6 గ్యారెంటీలో 13 పథకాల విషయం మీరు చెప్తున్నారు. వాళ్ళు ఇంకా ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చి కేవలం 10 నెలలు అయింది. దాంట్లో 2-3 నెలలు ఎలక్షన్ కోసం మరి లోక్సభ ఎన్నికల కోసం పోయింది. మీరు 10 ఏళ్ళ నుండి కూడా చేయని కార్యక్రమాల గురించి ఏం చెప్తారు? దళితులకు 3 ఎకరాలు అవి, డబుల్ బెడ్రూమ్లు, ఏడాదికి 1,00,000 డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు. సో నిరుద్యోగ యువతకు పింఛన్ ఇస్తా అన్నారు. మీరు కూడా చాలా పథకాలను విస్మరించారు కదా, అమలు చేయలేకపోయారు కదా. ఎట్ ద సేమ్ టైము మరి 10 నెలల ప్రభుత్వాన్ని మీరు ఇప్పుడు ఎలా ప్రశ్నిస్తారు? అదే క్రమంలో మరి కేటీఆర్ విషయంలో ఇప్పుడు కొండా సురేఖ చేస్తున్న అంశాన్ని మీరు తీసుకుంటున్నారు, అందరు తీసుకున్నారు. దీంట్లో హరీష్ రావు గారు చెప్పినట్టు కేటీఆర్ తాను కూడా మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి 50% మహిళలు 50% పురుషులు ఉంటారు. ఆమె ఒక మహిళా మంత్రిగా మహిళను తనను కించపరిచారు, సోషల్ మీడియాలో వైరల్
చేస్తున్నారు, తనను ఇబ్బంది పెడుతున్నారు, ఆవేదన కలిగింది, నేను ఒక రోజు భోజనం కూడా చేయలేదు, సో నిద్రపోలేదు అని చెప్పి ఆమె చేసినప్పుడు కేటీఆర్ దాంట్లో ఒక చిన్న వివరణ ఇస్తే సరిపోయేది కదా, ఈ వివాదం ఇప్పుడు రాకపోను కదా. ఆయనకు ఆయనకు సంబంధమైన విషయాలలో బాధ్యత చేయడం ఎట్లా కరెక్ట్ అండి? మీరు ఒకవేళ కేటీఆర్ గారు నారాయణ గారు ఆయనకి ఎందుకు బాధ్యత ఉండదండి? ప్రతి విషయంలో ఆయన స్పందిస్తారు. ట్విట్టర్లో క్షణాల్లో ఏ అంశం పైన కూడా ఆయనకి ఒక నాట్ ఓన్లీ తెలంగాణ కాదు, మరి ఓవరాల్గా దేశంలో ఏం జరుగుతున్నా ఆయన స్పందిస్తూ ఉంటారు. తర్వాత ఆయనకి ఎందుకు బాధ్యత ఉండదు? ఆయన సీఎంకి కాదు 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 ఆయనకు సంబంధం లేదు, ఆయనకు సంబంధం లేదని మీరు అంటున్నారు, ఆయనకు సంబంధం లేదని మీరు అంటున్నారు. ఆయన మాజీ సీఎం కొడుకు ఆయన ఒక మాజీ మంత్రి, 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. సో పార్టీకి సంబంధించి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఒక చెల్లికి అంటే ఎమ్మెల్సీ చెల్లికి కవితకి ఆయన అన్నగా ఉన్నారు. తెలంగాణ ఆడపడుచులందరూ కూడా మరి 10 ఏళ్ళు ఒక అన్నలాగా ఉన్నారు. సో కొండా సురేఖ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే. సో ఆమె బాధపడినప్పుడు ఆయన వెంటనే చెప్తే ఈ సమస్య బయటకు వచ్చేది కాదు కదా, సమస్య పోయేది కదా. హరీష్ రావు గారు చెప్పారు, కేటీఆర్ చెప్పకపోవడంలో ఆంతర్యం ఏంటి చెప్పండి? కేటీఆర్ గారు ఆయన స్పష్టంగా చెప్పారు, నాకు సంబంధమైన విషయం అంటగడుతున్నారు. మీరు ధైర్యంతో జరపండి, ఎవరైతే వ్యక్తున్నారో వాళ్ళని పసిగట్టి చర్య తీసుకోవాలని చెప్తున్నారు. అంటే కేటీఆర్ నాకు సారి చెప్పలేదు అని చెప్పి దాంతో ఇంకో కుటుంబాన్ని మీరు ఎట్లా బలి చేస్తారండి? మీ సంబంధమైన వ్యక్తుల మహిళల పైన దాడి చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎట్లా దెబ్బతీసేటటువంటి అధికారం మీకు ఎక్కడ ఉన్నది? మీరు ఒక ప్రజాస్వామ్యంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో రాజ్యాంగ పదవి ఉన్నటువంటి వ్యక్తులు ఒక మహిళ ఇంకొక మహిళను కించపరచడం అనేది, వాళ్ళ కుటుంబాలను రోడ్డు పదించడం అనేది ఇది సమంజసం కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆమెను వెంటనే భర్త చేయవాలి. నారాయణ గారు మీరు చెప్పిన దాంట్లో కొండా సురేఖ వ్యాఖ్యలను మేము సమర్థించడం లేదు, కానీ ఈ వివాదానికి ముందే కేటీఆర్ ఒక చిన్న ట్వీట్ ద్వారా, దాంట్లో ఎవరు చేసిరో తెలియదు కానీ మేము కూడా కనుక్కుంటాం, మీరు కూడా కనుక్కోండి, ఈ వివాదం మహిళల విషయంలో మరి ఇబ్బంది కలిగించే అంశంగా మారబోతుందని చెప్పి ఒక చిన్న ట్వీట్ చేస్తే సరిపోయేది కదా అంటున్నాను. సరే, ఇప్పుడు మీరు తప్పు చెప్పినా మీరు తప్పు చేశారు, మీరు సారీ చెప్పండి అని చెప్పి ఎంటపడం అనేది అది తను చెప్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ గా అది మాకు సంబంధించిన మాట ఇప్పిండవచ్చు. ఆ వ్యక్తులు ఎవరైనా మీరు పట్టుకోండి, మీరు మీరు పరిశీలించండి, నారాయణ గారు అంటే ఈ ఇష్యూలోనే వీళ్ళిద్దరి మధ్య ఇది ముదిరిందంటారా, ఇంకా వేరే ఏదైనా ఇష్యూ ఉందనుకుంటున్నారా మీరు? వాస్తవానికి చెప్పండి. వేరే విషయాలంటూ కూడా అంటే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు సమైక్యవాదులండి, తెలంగాణ వ్యతిరేక శక్తులు. ఇవాళ తెలంగాణ పార్టీని బీఆర్ఎస్ లో ఏ విధంగా దీన్ని ప్రజల్లో చురుకలుగా చూపించేటువంటి ప్రయత్నాల్లో వీళ్ళంతా ఒక కూటమి ఏర్పడి కావాల్సుకొని బీఆర్ఎస్ భరించే ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. అంటే వీళ్ళకి కేవలం ఈ సమైక్యవాదం కిందనే మీరు చూస్తున్నారా? వీళ్ళు అంటే ఆమె కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కదా, మీతో జర్నీ చేశారు కదా, పార్టీలో ప్రభుత్వంలో ఉన్నారు కదా, దాన్ని మీరు ఎట్లా ఇప్పుడు సమైక్యవాదం కింద చూస్తారు? ఇప్పుడు నారాయణ గారు చెప్పండి. రేవంత్ రెడ్డి గారి కనీసంలో తను మాట్లాడిస్తున్నారు.